వైసీపీలోని ఇద్దరు కీలక నాయకులను పట్టుకోవడం పోలీసులకు అస్సలు వీలు కావటం లేదండి. అరెస్ట్ చేసే లోపే వాళ్ళు తప్పించుకుంటున్నారు. ఎప్పుడు వీళ్ళు అరెస్ట్ చేద్దామనుకున్నా కోర్టులు వీళ్ళకి రక్షణ కల్పిస్తున్నాయి. అందుకే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయం వీళ్ళకి అసలు లేదనే చెప్పాలి. ఆ ఇద్దరే సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. సజ్జల 3 కేసుల్లో నిందితుడు. ఫస్ట్ కేసు వచ్చేసి మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద వైసీపీ సైకోలు దాడి చేసిన కేసులో నిందితుడు. ఇక రెండో కేసు వచ్చి కడప జిల్లాలో అటవీ భూములు ఆక్రమించుకున్న కేసులో నిందితుడు. జిల్లా కలెక్టరు, అటవీ శాఖ వాళ్ళు కూడా సజ్జల అటవీ భూములు ఆక్రమించుకున్నాడని, నిర్మాణాలు కూడా చేశారని వాళ్ళైతే నివేదికలు ఇచ్చారు. అరెస్ట్ చేసేలోపే కోర్టు నుంచి ఉపశమనం పొందారు. ఇక మూడోది వచ్చేసి అమరావతి మహిళల్ని సంకర జాతి వాళ్ళు అన్న కేసులో నిందితుడు. దీంట్లోనూ కోర్టు ఆయనకి రక్షణ కల్పించింది. అలా 3 కేసుల్లోనూ నిందితుడైన సజ్జల కోర్టు పుణ్యమాటు హాయిగా బయటున్నాడు. ఇక మిథున్ రెడ్డి అయితే మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారి. మద్యం విధానం రూపకల్పన చేసింది ఈయనే అని సిట్టు వాళ్ళే చెప్తున్నారు. ఎలా చెయ్యాలి, ఎలా డబ్బులు నొక్కేయాలో కూడా చెప్పింది మిథున్ రెడ్డేనంట. అంత కీలక వ్యక్తి బయట ఉంటామంటే కేసును నీరు కార్చడమే కదా. గత 2 నెలల నుంచి ఈయన గారిని అరెస్ట్ చేద్దామని సిట్ అయితే శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈలోగానే కోర్టుకెళ్ళి రక్షణ పొందుతున్నాడు. ఈ నెలాఖరుకు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన అంతిమ తీర్పు వస్తుందంటున్నారు. దాంట్లో అయినా ఈయనను అరెస్ట్ చేస్తారో లేదో మరి చూడాలి. ఎందుకని ఈ ఇద్దరి విషయంలో ఇలా జరుగుతుంది? పోలీసులు సిట్టు వాళ్ళు పెట్టిన కేసుల్లో నిందితులపైన పెట్టిన సెక్షన్లు చాలా వీక్గా ఉన్నాయంటే అవునని అంటున్నారు న్యాయ నిపుణులు. గవర్నమెంట్ లీగల్ టీం సరిగ్గా వాదిస్తుందో లేదో మనకైతే తెలియదు. ఇంకా ఇతరితర కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. ఈ కేసులన్నింటినూ పక్కా ఆధారాలున్న వీళ్ళు ఇంకా ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ప్రతి ఒక్కరు మెదడును తొలిచేస్తున్న ప్రశ్న. వచ్చే 2 వారాల్లో వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళటం గ్యారంటీ అని ప్రభుత్వ వర్గాలైతే చాలా నమ్మకంగా ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుద్దో.